Hey guys, welcome back to video class. మనం లాస్ట్ వీడియోస్లో వాట్ ఈజ్ ఎ స్ట్రాటజీ ఇంట్రొడక్షన్, దెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్, దెన్ క్రాఫ్టింగ్ ఏ స్ట్రాటజీ అంటే ఒక స్ట్రాటజీని మనం ఎలా ప్లాన్ చేయాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి, ఓకే, ఎలా దెన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్ట్రాటజీ చూసాం. అంటే మనం ప్లాన్ చేసిన స్ట్రాటజీని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అదంతా చూసాం కదా. సో ద ఫైనల్ స్టేజ్ ఏంటి, మన స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్లో ఈ కంప్లీట్ సబ్జెక్ట్లో మనం ఇంప్లిమెంట్ చేసిన స్ట్రాటజీ దాన్ని మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఎవాల్యుయేషన్ అంటే ఏంటి, మనం ప్లాన్ చేసినది మనం రీచ్ అయ్యామా లేదా. ప్రతి స్ట్రాటజీకి ఒక గోల్ ఉంటుంది, ఓకే. సో ఆ గోల్ని మనం రీచ్ అవ్వగలిగామా లేదా, మన గోల్ ఏంటి అండ్ ఎంతవరకు ఆ గోల్ని రీచ్ అయ్యాం, మనం ఇంకా ఏమి స్టెప్స్ చేస్తే ఆ గోల్ని ఫైనల్గా రీచ్ అవ్వగలుగుతాం ఓవరాల్గా. ఇవన్నీ మనకి ఈ ఎవాల్యుయేషన్ ఆఫ్ స్ట్రాటజీలో తెలుస్తాయి. ఒకవేళ కంప్లీట్గా మన స్ట్రాటజీ ఫెయిల్ అయిపోయిందా కూడా తెలుస్తుంది, ఓకే. అందుకే మనకి ప్రొసీజర్ అనమాట. ఇప్పుడు మీకు కూడా క్లాసెస్ చెప్పాక ఎగ్జామినేషన్స్ ఎందుకు పెడతారు, మీరెంత లర్నింగ్ చేసుకున్నారు అనేది తెలుసుకోవటానికే కదా. మీకు తెలుస్తుంది, యాజ్ అ ఫ్యాకల్టీ మాకు తెలుస్తుంది. సో ద సేమ్ వే స్ట్రాటజీ ఎంతవరకు ఇంప్లిమెంట్ అయింది, ఎంత ప్రాపర్గా అయింది, అండ్ ఈ ప్రాసెస్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ మనకు చాలా ఇంపార్టెంట్. సో ఎందుకు, ఆ ఫీడ్బ్యాక్ బేసిస్లోనే మనం ఏదేదైతే తప్పులు చేసామో మన ప్రాసెస్లో, మన బిజినెస్ ప్రాసెస్లో, దాన్ని మళ్ళీ మనం చెక్ చేసుకొని మాడిఫై చేసుకొని మళ్ళీ రీఇంప్లిమెంట్ చేస్తాం. అప్పుడు మనం యాక్చువల్ గోల్ని రీచ్ అవ్వగలుగుతాం. ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ మనం రీచ్ అవ్వలేకపోతే, అండ్ ఎట్ ఫస్ట్ అటెంప్ట్ రీచ్ అయిపోతే వెరీ వెల్ అండ్ గుడ్, ఓకే. సో అందుకోసం మనం మన స్ట్రాటజీని ఎవాల్యుయేట్ చేసుకుంటాం అన్నమాట, ఓకే. సో లెట్ us see what is that. ఇక్కడ మనం ఫస్ట్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్లో మనం ఫస్ట్ యూనిట్లో చూసాం. ఇది ఎన్విరాన్మెంటల్ స్కానింగ్, ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్, ఓకే, ఇదంతా చూసాం. తర్వాత ఫార్మ్యులేషన్ చూసాం, ఓకే. ఇదంతా 1-2 యూనిట్స్లో చూసాం. ఇది యూనిట్ 3లో చూసాం. ఫార్మ్యులేషన్, క్రాఫ్టింగ్ ఏ స్ట్రాటజీ, ఈ ప్రాసెస్ అంతా. దెన్ ఈ స్టెప్ మనం యూనిట్ 4లో చూసాం, ఇంప్లిమెంట్ ఎలా చేయాలి మనం ప్లాన్ చేసుకున్న స్ట్రాటజీని అనేసి. అండ్ ఫైనల్లీ మీ 5th యూనిట్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ strategy evaluation, okay. Strategy evaluation is defined as the process of determining the effectiveness of a given strategy in achieving the organizational objectives and taking corrective action whenever required. ఇంతసేపు నేను చెప్పిందే కదా. సో మనం ఎంత ఎఫెక్టివ్గా మనం అనుకున్న స్ట్రాటజీని అచీవ్ చేయగలిగాము, మన గోల్ని రీచ్ అవ్వగలిగాము, ఓకే. దాని ద్వారా మన ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్ సాటిస్ఫై అయ్యాయా లేదా. ఒకవేళ అవ్వకపోతే మనకు ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా మనం ఎవాల్యుయేట్ చేశాక. ఇప్పుడు మీ మార్క్స్ అనేది ఫీడ్బ్యాక్, మీ ఎగ్జామ్స్లో స్కోర్ అనేది మీకు ఫీడ్బ్యాక్ అనమాట. దాన్ని బట్టి మీ పర్ఫార్మెన్స్ మీకు తెలుస్తుంది. సో అలాగే ఈ ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో కూడా ఒక ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది. సో దాని బేసిస్లో మనం అది కరెక్ట్ చేసుకోవడానికి కరెక్టివ్ యాక్షన్ ఏం తీసుకోవచ్చు అనేది మనం దీని ద్వారా ప్లాన్ చేసుకుంటాం. స్ట్రాటజీ ఎవాల్యుయేషన్ ఈజ్ ద ఫైనల్ స్టెప్ ఆఫ్ స్ట్రాటజీ మేనేజ్మెంట్ ప్రాసెస్ as I already told. The key strategy evaluation activities are, so key activities ఏంటి ఈ ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో అంటే, appraising internal and external factors that are the root of the present strategies. అంటే ఏంటి, మనకి ఇంటర్నల్గా కంపెనీలో ఒక స్ట్రాటజీ మనం ఫాలో అవుతూ ఉంటాము, అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ బేసిస్లో మనం ఈ యూనిట్ 1లో చూసాం కదా. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఓకే. ఇంటర్నల్గా ఎంప్లాయీస్, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన కేపబిలిటీస్, ఫైనాన్షియల్ కేపబిలిటీస్, ఓకే, మన రిసోర్సెస్, ఓకే, మన సప్లయర్స్, వీళ్ళందరి ద్వారా మనకి ఎలా ఇంటర్నల్గా మనం స్ట్రాంగ్గా ఉన్నాము, అండ్ ఎక్స్టర్నల్గా మనకి పొలిటికల్గా కానీ, ఎకనామికల్గా కానీ, ఎన్విరాన్మెంటల్ వైజ్ కానీ,
ఓకే, లీగల్గా కానీ, సోషల్గా కానీ, టెక్నాలజికల్గా కానీ. ఓకే, సో ఇంకా మనకి ప్రెషర్స్ ఏమున్నాయి, అవుట్ సైడ్ ఫోర్సెస్ ఏమున్నాయి. సో వాటన్నిటి బేసిస్లో మనం మన ప్రజెంట్ స్ట్రాటజీని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అప్రైజింగ్ అంటే ఎవాల్యుయేషన్. ఓకే, దెన్ తర్వాత మెజరింగ్ పర్ఫార్మెన్స్. ఓకే, మెజరింగ్ పర్ఫార్మెన్స్ అంటే ఇప్పుడు మనకి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అన్నీ తెలుసు. దాని బేస్లో మనం స్ట్రాటజీ అనేది డిజైన్ చేసుకున్నాం. ఓకే, సో ఆ స్ట్రాటజీ పరంగా మనకి రిజల్ట్ వచ్చిందా లేదా, మన పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా. మనం ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేశాక మనం బిజినెస్ అనేది చేస్తాం. ఈ ఇయర్ ఏదో ఒక కొత్త ప్రోడక్ట్ ఇంట్రొడ్యూస్ చేయాలనుకున్నారు ఒక కంపెనీ. అది ఇంట్రొడ్యూస్ చేశాక ఎంత సేల్స్ జరిగాయి అనేది పర్ఫార్మెన్స్. సో పర్ఫార్మెన్స్ అనేది మీరు మెజర్ చేశాక ఏం చేస్తారు, టేకింగ్ రెమెడియల్ ఆర్ కరెక్టివ్ యాక్షన్స్. సో ఆ పర్ఫార్మెన్స్ ఎగ్జాక్ట్గా అనుకున్నట్టు రాకపోవచ్చు, డెఫినెట్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తక్కువే రావచ్చు, సమ్ టైమ్స్ ఎక్కువ కూడా రావచ్చు. ఎక్కువ వస్తే వెరీ హ్యాపీ, దాన్ని బెంచ్ మార్క్ చేసి పెట్టుకుంటాం. అంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఫ్రమ్ విచ్ మాకు అనుకున్న దానికన్నా ఎక్కువ అవుట్పుట్ వస్తుందనేసి. ఒకవేళ రాకపోతే దానికి కరెక్టివ్ యాక్షన్స్ మనం తీసుకోవాలి. అంటే మన స్ట్రాటజీని మనం మళ్ళీ రిటర్న్ వెళ్ళి దాన్ని ఎడిట్ చేసి కరెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఎవాల్యుయేషన్ మేక్స్ ష్యూర్ దట్ ద ఆర్గనైజేషనల్ స్ట్రాటజీ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ మీట్స్ ద ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్. సో ఓవరాల్గా ఇదంతా చేసేది ఎందుకు, మన ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్ని రీచ్ అవ్వటానికి, మనం పెట్టుకున్న గోల్ మనం రీచ్ అవ్వటానికి. ఓకే, సో నౌ లెట్ us see the nature of strategic evaluation. సో strategic evaluation నేచర్ ఎలా ఉంటుందంటే, ఈజ్ ద టెస్ట్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ స్ట్రాటజీ. ఓకే, ఇట్ ఈస్ టు టెస్ట్ వాట్ దేన్ని టెస్ట్ చేయాలి, ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద స్ట్రాటజీ. ఒక్కొక్క స్ట్రాటజీ ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఎస్ ఆర్ నో. సో మన స్ట్రాటజీస్ ప్రకారంగా ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి కార్పొరేట్ స్ట్రాటజీ ఉంటుంది, లేదా కార్పొరేట్ స్ట్రాటజీ అంటే కంప్లీట్గా నీ కంపెనీ రిలేటెడ్. అంటే నువ్వు ఈ కంపెనీని కంటిన్యూ చేయాలనుకుంటున్నావా, లేదా కొత్త కంపెనీని దేనైనా కొనాలనుకుంటున్నావా, లేదా నీ కంపెనీని అమ్మేసేయాలనుకుంటున్నావా, లేదా ఇంకో కంపెనీతో కలిసి జాయింట్ వెంచర్ లాగా వర్క్ చేయాలనుకున్నావా. సో అలాంటి స్ట్రాటజీయా, లేదా బిజినెస్ లెవెల్ స్ట్రాటజీయా అంటే నీ వర్కింగ్ స్ట్రాటజీయా, లేదా ఫంక్షనల్ లెవెల్ స్ట్రాటజీయా అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ బేస్డ్ స్ట్రాటజీస్, అంటే హెచ్ఆర్ స్ట్రాటజీ కానీ, ఫైనాన్షియల్ స్ట్రాటజీ కానీ, మార్కెటింగ్ స్ట్రాటజీ కానీ అలానా, లేదా ఆపరేషనల్ స్ట్రాటజీయా అంటే నీ వర్కింగ్ ప్రాసెస్, డే టు డే యాక్టివిటీస్ రిలేటెడ్ స్ట్రాటజీసా. ఓకే, సో ఏ స్ట్రాటజీని టెస్ట్ చేస్తున్నాము, అంటే ఎటువంటి స్ట్రాటజీ గురించి మీరు ఈ ఎవాల్యుయేషన్ అంతా టేకప్ చేశారు, దాని ఎఫెక్టివ్నెస్ ఎంత. చాలా రకాలు ఉంటాయి మనకి స్ట్రాటజీస్. సో దేని గురించి మీరు స్టడీ చేస్తున్నారు అండ్ దాని ఎఫెక్టివ్నెస్ ఎంత. ఓకే, సో ఇది తెలుసుకోవడానికి దెన్ నెక్స్ట్ డ్యూరింగ్ ద స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ద స్ట్రాటజిస్ట్ ఫార్ములేట్ ద స్ట్రాటజీ టు అచీవ్ అ సెట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అండ్ దెన్ ఇంప్లిమెంట్ ద స్ట్రాటజీ. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తారంట స్ట్రాటజిస్ట్, ఒక సెట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అనేవి ఫ్రేమ్ చేసుకుంటారు, అవే మన స్ట్రాటజీస్. ఓకే, అండ్ వాటి ద్వారా మనం అనుకున్నది ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మనం టాటా ఎగ్జాంపుల్ చూసాం. టాటా ఎలక్ట్రిక్ కార్స్ రిలీజ్ చేయాలి అని అనుకుంటుంది, అండ్ ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్ ఒక మోడల్ని కంప్లీట్గా నెక్స్ట్ ఇయర్ కల్లా ఎలక్ట్రిక్ కార్గా మార్చేయాలని అనుకుంటుంది. అది దాని స్ట్రాటజీ. ఓకే, సో అది రీచ్ అవ్వటానికి వాళ్ళు మళ్ళీ సబ్ ఆబ్జెక్టివ్స్ పెట్టుకుంటారు. ఓకే, టెస్లాకి కాంపిటీషన్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. ఓకే, ఎలక్ట్రిక్ వెహికల్ జోన్లో. సో వాళ్ళు కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. సో అదొక స్ట్రాటజీ, అది రీచ్ అవ్వడానికి ఆబ్జెక్టివ్స్. దాని తర్వాత ఏం చేస్తారు, దెర్ హ్యాస్ టు బీ ఎ వే ఆఫ్ ఫైండింగ్ అవుట్ వెదర్ ద స్ట్రాటజీ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ విల్ గైడ్ ద ఆర్గనైజేషన్ టువర్డ్స్ ఇట్స్ ఇంటెండెడ్ ఆబ్జెక్టివ్స్. ఓకే, అంటే మనం స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు
ప్రాపర్గా మనకి అనుకున్న సైడ్ మన రిజల్ట్ మూవ్ అవుతుందా లేదా కూడా మనం చూసుకోవాలి. స్ట్రాటజిక్ ఎవాల్యుయేషన్ అండ్ కంట్రోల్ దేర్ ఫోర్ పర్ఫార్మ్స్ ద క్రుషియల్ టాస్క్ ఆఫ్ కీపింగ్ ద ఆర్గనైజేషన్ ఆన్ ద రైట్ ట్రాక్. ఇప్పుడు నానో కూడా ప్లాన్ చేశారు టాటా వాళ్ళు, చాలా హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే మన ఇండియాలో ఎకనామికల్గానే మూవ్ అవ్వాలి అని చాలా మట్టుకు మార్కెట్ జోన్ అనుకుంటారు. ఓకే, సో వాట్ దే ఎక్స్పెక్టెడ్, ఒక 1 lakh రూపీస్కి కార్ రిలీజ్ చేస్తే సూపర్ హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ కంప్లీట్ స్ట్రాటజీయే తప్పైపోయింది. ఎస్ ఆర్ నో? సో దే షుడ్ కీప్ ట్రాక్ ఆఫ్ ఇట్. అంటే ఎవ్రీ టైం టు టైమ్ దాన్ని ట్రాక్లో పెట్టి దాన్ని స్టడీ చేసి దాన్ని ఎడిట్ చేసుకుంటూనే ఉండాలి. ఇది వర్కౌట్ అవ్వలేదా, దెన్ ఇంకొకటి ప్లాన్ ఏ ఫెయిల్డా, ప్లాన్ బి ఫెయిల్ అయిందా, ప్లాన్ సి ఫెయిల్ అయిందా, ప్లాన్ డి. సో అట్లా మనం ఫీడ్బ్యాక్ తీసుకొని ఎడిట్ చేస్తూ పోతూ ఉంటే మనం అప్పుడు మన గోల్ రీచ్ అవ్వగలుగుతాము. అండ్ ఈ ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో మనం అసలు రైట్ పాత్లో వెళ్తున్నామా, గోల్ సైడే వెళ్తున్నామా, మన ప్లాన్ ఏమైనా డీవియేట్ అయిందా, డైవర్సిఫై అయిందా అనేది కూడా మనకి అర్థమైపోతుంది అనమాట. In the absence of such a mechanism, there would be no means for strategists to find out whether or not the strategy is producing the desired effect. For suppose ఈ స్టెప్ లేదు, అంతే కదా, మేజర్ పోర్షన్ అంతా ఇక్కడి వరకే మనకి ఇంపార్టెంట్. అంటే ఇంప్లిమెంట్ చేసేసాం, కానీ యాక్చువల్ ఇంపార్టెంటే ఇది. అసలు మనకి ఈ స్టెప్ లేకుండా మనం అసలు కరెక్ట్గా ఏం చేస్తున్నాం ఏం చేయట్లేదు అనేది మనకి ఇది లేకుండా అర్థం కాదు. ఎవాల్యుయేషన్ అనేది లేకుండా అసలు అర్థం కాదు. ఫర్ సపోజ్ మీకు కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయట్లేదు అనుకోండి, you will never understand how much you learn or how much you can present. when you present only, అంటే మీరు ఎగ్జామ్లో రాసినప్పుడే కదా మీరు ఎంత నేర్చుకున్నారో మీకు తెలిసేది. సేమ్ వే ఎవాల్యుయేషన్ అనేది లేకపోతే మనం గోల్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం కానీ అది కరెక్ట్గా చేస్తున్నామా, తప్పులు చేస్తున్నామా, అదంతా ఈ ప్రాసెస్లోనే తెలుస్తుంది. Okay, through the process of strategic evaluation and control, the strategists attempt to answer the set of questions. So ఈ క్వశ్చన్స్ కన్నిటికి మనకి ఆన్సర్స్ వస్తాయి ఈ ప్రొసీజర్ వల్ల. ఏంటి ఆ క్వశ్చన్స్? ఆర్ ప్రెమిసెస్ మేడ్ డ్యూరింగ్ స్ట్రాటజీ ఫార్ములేషన్ ప్రూవింగ్ టు బి కరెక్ట్. ప్రెమిసెస్ అంటే ఏంటి? అజంప్షన్స్. మనం వెన్ వీ డూ సంథింగ్ న్యూ మనం అజ్యూమ్ చేసుకొనే చేస్తాంకా ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకున్నారు, MBA కోర్స్ సెలెక్ట్ చేసుకున్నారు. సో అందులో ఒక ఫైనాన్స్ గ్రూప్ స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, సో ఏ అజంప్షన్లో సెలెక్ట్ చేసుకుంటారు? మీ బ్యాక్గ్రౌండ్, అంటే మీ ఇంటర్మీడియట్ నుంచి మీరు చదువుకున్న బ్యాక్గ్రౌండ్, కామర్స్ బ్యాక్గ్రౌండ్ అలా చూసుకొని ఆ అజంప్షన్లో ఫైనాన్స్ కనుక నేను చదువుకుంటే నేను MNCస్లో ఫైనాన్స్ రిలేటెడ్ రోల్స్లో నేను వర్క్ చేయొచ్చు, లేదా చార్టెడ్ అకౌంటెన్సీకి ప్రిపేర్ అవ్వచ్చు అనే అజంప్షన్లోనే యూ విల్ స్టార్ట్ లర్నింగ్ MBA ఫైనాన్స్. ఓకే, సేమ్ వే కంపెనీస్ కూడా నేను ఇది ఇంప్లిమెంట్ చేసి, ఇప్పుడు టాటా కూడా ఎలక్ట్రిక్ వెహికల్ని ఇంట్రొడ్యూస్ చేస్తే సక్సీడ్ అవుతుంది అని అనుకుంటున్నారు. బికాస్ టెస్లా ఈజ్ డూయింగ్ గుడ్. ఓకే, సో టెస్లా ఈజ్ డూయింగ్ గుడ్ కాబట్టి అలా ప్లాన్ చేశారు. అండ్ వాళ్ళది నెక్సాన్ కూడా ఉంది, కరెంట్ వెహికల్ టాటా నుంచి ఎలక్ట్రిక్ వెహికల్. సో దాని పర్ఫార్మెన్స్ చూసి ఓకే హిట్ అవుతుంది అనే ఎక్స్పెక్టేషన్లో, ఆ అజంప్షన్లో వాళ్ళు ఆ స్ట్రాటజీ తీసుకున్నారు. ఓకే, కానీ అది తీసుకున్న స్ట్రాటజీ కరెక్టా రాంగా అని ఎప్పుడు తెలుస్తుంది? ఈ లాస్ట్ స్టెప్లో. అంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి రిలీజ్ చేసి సేల్స్ చేశాక అప్పుడు ఎవాల్యుయేషన్ చేస్తారు. ఓకే, ఈజ్ ద స్ట్రాటజీ గైడింగ్ ద ఆర్గనైజేషన్ టువర్డ్స్ ఇట్స్ ఇంటెండెడ్ ఆబ్జెక్టివ్స్. సో అనుకున్న గోల్ సైడే వెళ్తున్నామా, తప్పుదారిలో వెళ్తున్నామా తెలుస్తుంది. ఆర్ ద ఆర్గనైజేషన్ అండ్ ఇట్స్ మేనేజర్స్ డూయింగ్ థింగ్స్ విచ్ అవుట్ టు బి డన్. చేయాల్సిన పని చేస్తున్నారా మేనేజర్స్ కంపెనీ, లేదా కంప్లీట్లీ నాన్ రిలేటెడ్ థింగ్స్ చేస్తున్నారా
అనే దానికి ఆన్సర్ దొరుకుతుంది. బికాజ్ మనం ఏ గోల్ కంపెనీలో బిజినెస్లో ఏది ఇంప్లిమెంట్ చేయాలన్నా వీ నీడ్ మనీ. ఓకే, వెన్ యూ పుట్ ఇన్ సమ్ మనీ, వెన్ యూ ఇన్వెస్ట్ మనీ, డెఫినెట్లీ యూ విల్ ఎక్స్పెక్ట్ రిటర్న్స్. సో రిటర్న్స్ అనేవి వస్తున్నాయా లేదా, దానికి మేనేజర్స్ ఆర్గనైజేషన్ కరెక్ట్గా వర్క్ చేస్తున్నారా లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈజ్ దర్ ఎ నీడ్ టు చేంజ్ అండ్ రీఫార్ములేట్ ద స్ట్రాటజీ? సేమ్ ఇందాక చెప్పింది, ఎవాల్యుయేషన్ చేస్తే తప్పులు ఏమైనా ఉంటే తెలిస్తే మళ్ళీ మనం మార్చుకోవటానికి ఆస్కారం ఉంటుంది. సో మార్చుకోవాలా మార్చొద్దా అనేది ఇక్కడే తెలుస్తుంది. దెన్ హౌ ఈజ్ ద ఆర్గనైజేషన్ పర్ఫార్మింగ్? సో మన స్ట్రాటజీ హిట్ అయిందా, ఆర్గనైజేషన్ ఫుల్ పీక్ పర్ఫార్మెన్స్ ఉన్నట్టు, లేదా ఫెయిల్ అయినట్టు, లేదా మీడియం లెవెల్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. అంటే అనుకున్నది రీచ్ అవ్వకుండా ఒక మీడియం గ్రేడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఓకే, సో ఏ లెవెల్లో పర్ఫామ్ చేస్తోంది నీ స్ట్రాటజీ? దెన్ ఆర్ ద టైమ్ స్కెడ్యూల్స్ బీయింగ్ అడ్హర్డ్ టు? అంటే ఫాస్ట్గా మీ టైం అనేది మీరు మేనేజ్ చేస్తున్నారా, లేదా ప్రాసెస్ని డీలే చేస్తున్నారా? అది కూడా మీరు ఎవాల్యుయేట్ చేసుకుంటే తెలిసిపోతుంది స్ట్రాటజీని. ఆర్ ద రిసోర్సెస్ బీయింగ్ యూటిలైజ్డ్ ప్రాపర్లీ? సో ఒక ప్లాన్ మనం వేసుకున్నప్పుడు మనకున్న రిసోర్సెస్ అన్నిటినీ మనం ప్రాపర్గా వాడుతున్నామా లేదా, ఆప్టిమమ్గా యూస్ చేస్తున్నామా లేదా? యూస్ చేయాలి, కానీ అతిగా యూస్ చేస్తే మనకే ఖర్చు పడుతుంది, కాస్ట్ పడుతుంది. సో ఆప్టిమమ్గా యూస్ చేయాలి, అంటే బెస్టెస్ట్ క్వాంటిటీస్లో యూస్ చేయాలి, వేర్ నీకు కంపెనీకి ఖర్చు అనేది తగ్గుతుంది. ఓకే, సో అలా జరుగుతోందా, జరగట్లేదా? దెన్ వాట్ నీడ్స్ టు బి డన్ టు ఎన్ష్యూర్ దాట్ రిసోర్సెస్ ఆర్ యూటిలైజ్డ్ ప్రాపర్లీ అండ్ ఆబ్జెక్టివ్స్ మెట్? ఓకే, సో ఇవన్నిటి క్వశ్చన్స్కి మనకి ఆన్సర్ దొరుకుతుంది మీరు ఎవాల్యుయేషన్ చేసుకుంటే. ఓకే, ఆబ్జెక్టివ్స్ మీట్ అయ్యామా లేదా, రిసోర్సెస్ బాగా వాడామా లేదా? ఓకే, ఒక ప్రాజెక్ట్కి 10 మెంబర్స్ కావాలనుకోండి, బట్ మనం 8 మెంబర్స్తో కూడా మేనేజ్ చేయొచ్చు అనుకోండి. కంపెనీ 8 మెంబర్స్ని తీసుకున్నప్పుడే కంపెనీకి లాభం, ఎందుకంటే ఆ మిగిలిన 2కి ఇచ్చే శాలరీ కంపెనీకి సేవింగ్. ఓకే, సో దట్ ఈజ్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. సో ఆప్టిమమ్గా యూటిలైజ్ చేసి ఆబ్జెక్టివ్స్ రీచ్ అయితే నీ స్ట్రాటజీ సక్సెస్ అయినట్టు. ఓకే, సో ఈ విధంగా మనకి స్ట్రాటజీ ఎవాల్యుయేషన్ నేచర్ అనేది ఉంటుంది. దెన్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్ట్రాటజిక్ ఎవాల్యుయేషన్ ఎందుకు చేయాలి అంటే, కెన్ హెల్ప్ టు యాక్సెస్ వెదర్ ద డెసిషన్స్ మ్యాచ్ ద ఇంటెండెడ్ స్ట్రాటజీ రిక్వైర్మెంట్స్. సో మనం తీసుకున్న డెసిషన్, మన స్ట్రాటజీ అడుగుతున్న రిక్వైర్మెంట్ రెండు ఒకటేనా, లేదా మనం తీసుకున్న డెసిషన్కి మనం రాంగ్ దారిలో వెళ్తూ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నామా అనేది తెలుస్తుంది. దెన్ స్ట్రాటజిక్ ఎవాల్యుయేషన్ త్రూ ఇట్స్ ప్రాసెస్ ఆఫ్ కంట్రోల్, ఫీడ్బ్యాక్, రివార్డ్స్ అండ్ రివ్యూ హెల్ప్ ఇన్ అ సక్సెస్ఫుల్ కల్మినేషన్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్. సో మనకి కంప్లీట్ ప్రొసీజర్ ఉంది కదా, మన కంప్లీట్ సబ్జెక్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అనేది. సో దీని ద్వారానే దాని సక్సెస్ అనేది తెలుస్తుంది అండ్ అది ఫినిష్ అవుతుంది. ఓకే, ఈ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అనేది మనకి ఫినిష్ అయిపోతుంది ఇంప్లిమెంట్ అయ్యి, అండ్ సక్సెస్ రేట్ కూడా ఇక్కడే తెలుస్తుంది మనకి. ఓకే, దెన్ నెక్స్ట్, ద ప్రాసెస్ ఆఫ్ స్ట్రాటజిక్ ఎవాల్యుయేషన్ ప్రొవైడ్స్ అ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్పీరియన్సెస్ టు స్ట్రాటజీస్ దట్ క్యాన్ బి యూస్ఫుల్ ఇన్ న్యూ స్ట్రాటజిక్ ప్లానింగ్. సో ఇది ఈ స్ట్రాటజీకే కాకుండా ఫ్యూచర్లో మీరు ప్లాన్ చేయబోయే స్ట్రాటజీస్కి కూడా మీకు ఇప్పుడు కలెక్ట్ చేసిన అనాలిసిస్ ఇన్ఫర్మేషన్ అంతా అప్పుడు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, సో అందుకు మనం స్ట్రాటజిక్ ఎవాల్యుయేషన్ చేస్తాము. ఓకే, దెన్ నెక్స్ట్, పార్టిసిపెంట్స్. సో మరి ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు ఈ ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో అంటే, షేర్ హోల్డర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, చీఫ్ ఎగ్జిక్యూటివ్స్, ప్రాఫిట్ సెంటర్ హెడ్స్, వీళ్ళే కీ పీపుల్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది. ఫైనాన్షియల్ కంట్రోలర్స్, కంపెనీ సెక్రటరీస్, వీళ్ళేంటి అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారంగా నడుస్తుందా లేదా అని సెక్రటరీస్ పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళ షేర్ వాల్యూ కోసం, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ కోసం వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు.
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా కంపెనీ ఎటుపోతుందో అర్థం కావడానికి వాళ్ళు, చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ ఆర్ ద కీ పీపుల్ యాక్టివ్ పార్టిసిపేషన్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఉంటారు. ప్రాఫిట్ సెంటర్ హెడ్స్ అంటే వీళ్ళు మేజర్ మోటోనే ప్రాఫిట్స్, సో డెఫినెట్గా వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. దెన్ ఫైనాన్షియల్ కంట్రోలర్స్ ఇన్వాల్వ్ అవుతారు, ఎందుకంటే ఏ స్ట్రాటజీ అయినా కంపెనీకి లాస్ తీసుకురాకూడదు. ఒకవేళ ఆ స్ట్రాటజీ ఫెయిల్ అయితే కంపెనీ కంప్లీట్గా లాసెస్లోకి వెళ్ళిపోకుండా ఉండటానికి వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. దెన్ సెక్రటరీస్ ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ ప్రకారంగా అన్నిటి ప్రకారంగా లీగల్గా కూడా మనం ప్రాపర్గా ఉన్నామా లేదా అని వీళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు. దెన్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఓకే, సో అంటే కొత్త ప్రాసెస్ ద్వారా మనం ఎటువంటి ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ చేయట్లేదు అని మనని సర్టిఫై చేయటానికి. దెన్ ఆడిట్ అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీస్, ఓకే, సో వాళ్ళు కూడా ఏం జరుగుతోంది అనేసి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. దెన్ కార్పొరేట్ ప్లానింగ్ స్టాఫ్ అండ్ డిపార్ట్మెంట్, వీళ్ళు కూడా కీ పీపుల్ ఇక్కడ, ఎందుకంటే వీళ్ళేగా ప్లాన్ చేసేది, ప్లానింగ్ డిపార్ట్మెంట్ కీ పీపుల్ వీళ్ళు. అండ్ మిడిల్ లెవెల్ మేనేజర్స్, సో ఎంత కీ పీపుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ అయినా దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చేది మిడిల్ లెవెల్ మేనేజర్సే. ఓకే, ఎందుకంటే ఎంప్లాయీస్కి దగ్గరగా ఉండేవాళ్ళు వీళ్ళు, సో వీళ్ళే మనకి ప్రాక్టికల్గా ప్లాన్ జరిగేలాగా చేసేది కాబట్టి వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. సో వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసుకున్న ఆ ఓన్లీ స్ట్రాటజీని ఎవాల్యుయేట్ చేస్తారు. ఓకే, ఎవాల్యుయేట్ చేసి కరెక్ట్ ఉంటే ఇంకా ముందుకి ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి ప్లాన్ చేస్తారు, తప్పుగా ఉంటే అందులో ఏమేమి చేంజెస్ చేయాలో కూడా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఓకే, సో మనం లెట్ us సీ ద ప్రాసెస్. సో ఎలా చేయాలి అనేది స్ట్రాటజిక్ ఎవాల్యుయేషన్ అయినా ఆపరేషన్ కంట్రోల్కైనా ప్రాసెస్ ఇదే అనమాట. ఓకే, సో ఏంటి ఇప్పుడు స్ట్రాటజిక్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అ బిగ్ పిక్చర్, అంటే మనం కంప్లీట్ కంపెనీ పర్ఫార్మెన్స్ చూస్తున్నాం ఇక్కడ. ఓకే, అంటే ఒక్క డెసిషన్ ద్వారా, మనం తీసుకున్న డెసిషన్ ద్వారా ఆ కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుందో ఇక్కడ చూస్తాం స్ట్రాటజిక్ ఎవాల్యుయేషన్లో. ఆపరేషనల్ కంట్రోల్ అంటే ఏంటి, ఆపరేషన్స్ అంటే ఏంటి, ప్రతిరోజు మనం చేసే పని ఏదైతే మనకి బిజినెస్కి హెల్ప్ అవుతుందో, ఓకే, ఎవ్రీడే డే టు డే టాస్క్లు అన్నీ కలిపితేనే కదా మనకు ఓవరాల్గా ఒక ఇయర్లీ రిజల్ట్ వచ్చేది. సో ఆ డే టు డే టాస్క్ల రిలేటెడ్ కంట్రోల్ ప్రాసెస్ అన్నమాట. ఓకే, సో అదేంటి, ఫిక్సింగ్ బెంచ్ మార్క్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఫస్ట్. సో మనం ఏది ఎవాల్యుయేట్ చేయాలన్నా, ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఫస్ట్ ఒక బెంచ్ మార్క్ అనేది పెట్టుకొని దానికి మనం కంపేర్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మీకు కూడా మీ రిజల్ట్లో ఉంటుంది కదా డిస్టింక్షన్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్లో పాస్ అయ్యారనేసి. సో డిస్టింక్షన్లో పాస్ అయ్యారు అంటే అదొక బెంచ్ మార్క్ అనమాట, అంటే టాప్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ క్లాస్లో అంటే ఓకే, యావరేజ్, అబవ్ యావరేజ్ పర్ఫార్మెన్స్. ఓకే, సెకండ్ క్లాస్ అంటే యావరేజ్ పర్ఫార్మెన్స్, థర్డ్ క్లాస్ అంటే బిలో యావరేజ్ పర్ఫార్మెన్స్ అనేసి ఉంటుంది కదా మీ రిజల్ట్ కూడా. సో అలాగే ఇక్కడ కూడా, సో డిస్టింక్షన్ మీ పర్ఫార్మెన్స్ ఎలాగో బెంచ్ మార్క్డ్ ప్రాసెసెస్ స్ట్రాటజీస్ కూడా ఉంటాయి. సో బెంచ్ మార్కింగ్ అంటే అది మనం లాస్ట్ వీడియోలో ఇంప్లిమెంటేషన్లో JIT జస్ట్ ఇన్ టైం టొయోటా వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసింది చూసాం కదా. వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో స్టడీ చేసి ఒక ప్రాసెస్ కనుక్కున్నారు, ఏంటది జస్ట్ ఇన్ టైం అనేసి. అంటే ఇంతకుముందు ఏంటి, వెహికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసేసి మార్కెట్లోకి రిలీజ్ చేసేసి అప్పుడు అమ్మడానికి ప్రయత్నం చేసేవాళ్ళు, అంటే పుష్ చేసేవాళ్ళు బలవంతంగా మార్కెట్లోకి వెహికల్స్ని, మా దగ్గర ఇన్ని ఉన్నాయి కాబట్టి అన్నీ అమ్ముడుపోవాలని. ఓకే, కానీ ఇప్పుడు ఏంటి ప్రాసెస్, జస్ట్ ఇన్ టైంలో జస్ట్ ఇన్ టైం ఏంటి, ఆర్డర్ బేసిస్ అనమాట. ఇప్పుడు ఓన్లీ మనం శాంపుల్ మోడల్స్నే షోరూంలో పెడతాం, అండ్ కస్టమర్కి ఆ శాంపుల్ మోడల్ డ్రైవ్ చేసి అంతా నచ్చినప్పుడు, ఆర్డర్ వచ్చినప్పుడే నువ్వు సప్లయర్ని మీట్ అవుతావు, రా మెటీరియల్ తీసుకొచ్చుకుంటావు, మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తావు, డెలివరీ ఇస్తావు. ఓకే, సో మనకి సేవ్ అవుతున్నాయా లేదా డబ్బులు ఇక్కడ, మనం మొదలే స్టాక్ కొనేసి మొదలే తయారు చేసేసి
సో మన మనీ అంతా ఈ ప్రాసెస్లో లాక్ అయిపోయింది. మన డబ్బులన్నీ ఈ స్టాక్ కొనటము, తయారు చేయటం, ఈ ప్రాసెస్లో లాక్ అయిపోయింది కాబట్టి చేతిలో డబ్బులు ఉండవు కంపెనీకి. అదే కనుక మనం ఆర్డర్ బేసిస్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తే చేతిలో మనకి డబ్బులు అనేవి ఉంటాయి. సో కంపెనీ సేఫ్ సైడ్ ఉన్నట్టు. సో ఒక బెంచ్ మార్క్డ్ టెక్నిక్ కనిపెట్టారు టొయోటా వాళ్ళు. ఓకే, సో బెంచ్ మార్కింగ్ అంటే అది ఒక బెస్ట్ విధానం ఒక పని చేయటానికి, దాన్ని బెంచ్ మార్కింగ్ అంటారు. సో ఫస్ట్ మనం బెంచ్ మార్క్ ఫిక్స్ చేసుకోవాలి మన పర్ఫార్మెన్స్కి. అంటే ఫర్ సపోజ్ నేను 5 lakhs ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ ఇయర్ అంటే 5 lakhs విల్ బీ ద బెంచ్ మార్క్, యాజ్ వెల్ యాజ్ 4 lakhs రీచ్ అయినా కూడా నువ్వు బెంచ్ మార్క్లోనే ఉన్నట్టు అని నువ్వు గోల్ పెట్టుకున్నావు అనుకోండి. సో 4 lakhs రీచ్ అయినా మీ గోల్ రీచ్ అయినట్టే. సో అలా మీరు స్టడీ చేసుకొని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ద్వారా మీరు ఒక బెంచ్ మార్క్ అనేది సెట్ చేసుకోవాలి. While fixing the benchmark, strategists encounter questions such as what benchmarks to set, how to set them, and how to express them. So, ఎలా సెట్ చేయాలి benchmark? It depends upon the company's requirement. Okay, in order to determine the benchmark performance to be set, it is essential to discover the special requirements for performing the main task. అసలు దేని గురించి నువ్వు డెసిషన్ తీసుకున్నావు, అందులో ఎంతవరకు మ్యాక్సిమం పాసిబిలిటీ ఉంటుంది రిజల్ట్ అనేది నీకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. సో ఆ అండర్స్టాండింగ్ బేసిస్లో మీరు ఒక గోల్ పెట్టుకుంటారు, దాన్నే బెంచ్ మార్క్ చేసుకుంటారు. అంటే ఈ లెవెల్ నేను రీచ్ అయ్యానా, నాది ఇంకా బెస్టెస్ట్ పర్ఫార్మెన్స్ అని మీరే డిసైడ్ చేసుకుంటారనమాట. ఇప్పుడు యూనివర్సిటీస్ మీకైతే ఎలాగ డిస్టింక్షన్ పర్ఫార్మెన్స్ హైయెస్ట్ పర్ఫార్మెన్స్ అని డిసైడ్ చేశారో ఇది కూడా అలాగే. ఇన్ ఆర్డర్ టు డిటర్మైన్ the organization can use both quantitative and qualitative criteria for comprehensive assessment of performance. Quantitative అంటే ఏంటి అంటే మనం మ్యాథమెటికల్గా చెక్ చేసుకుంటాము, క్వాలిటేటివ్గా కూడా చెక్ చేసుకుంటాం. క్వాంటిటేటివ్లో ఏమేమి ఉంటాయంట, డిటర్మినేషన్ ఆఫ్ నెట్ ప్రాఫిట్, అంతేగా ఫైనాన్షియల్గా. మ్యాథమెటికల్గా డబ్బు నంబర్స్లో రిజల్ట్ చూస్తున్నాం. ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చింది, డబ్బులు. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వచ్చింది, డబ్బుల్లోనే. ఎర్నింగ్ పర్ షేర్ మనీలోనే. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ డబ్బుల్లోనే. రేట్ ఆఫ్ ఎంప్లాయీ టర్న్ ఓవర్, ఓకే, ఇది కూడా డబ్బుల్లోనే మనం చూస్తాం. ఎంప్లాయీ టర్న్ ఓవర్ అంటే ఏంటి, ఎంప్లాయీస్ వెళ్ళిపోవటం, కంపెనీ వదిలేసి విడిచిపెట్టి వెళ్ళిపోవటం. సో దాని ద్వారా నీకంటూ ఒక లాస్ వస్తుంది. సో యూఆర్ క్యాలిక్యులేటింగ్ ఇట్ ఇన్ క్వాంటిటేటివ్ టర్మ్స్, నాట్ క్వాలిటేటివ్ టర్మ్స్. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారన్న రీజన్ కాకుండా వాళ్ళు వెళ్ళిపోవటం వల్ల నీకు వచ్చిన ఫైనాన్షియల్ లాస్ ఏంటి, ఓకే, అండ్ నీకు మిగిలిన కాస్ట్ ఆఫ్ దట్ రిసోర్స్ ఏంటి, ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకుంటారు. అండ్ క్వాలిటేటివ్లో ఏమేమి కన్సిడర్ చేస్తారు, స్కిల్స్ అండ్ కాంపిటెన్సీస్. నీ ఎంప్లాయీస్కి ఉన్న స్కిల్స్ ఏంటి, వాళ్ళకున్న కాంపిటెన్సీస్ ఏంటి, వాళ్ళు ఎంత రిస్క్ తీసుకోగలరు, ఎంత ఫ్లెక్సిబుల్గా కంపెనీ కోసం వర్క్ చేయగలరు, ఇవన్నీ కన్సిడర్ చేసి ఒక బెంచ్ మార్క్ అనేది మనం ఫిక్స్ చేసుకుంటాం. ఇది స్టెప్ 1. స్టెప్ 2 ఏంటి, ఇప్పుడు మనకి దేనికి కంపేర్ చేసుకోవాలో అది డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు పర్ఫార్మెన్స్ని వెళ్ళి మనం మెజర్ చేస్తాం. అంటే మనకు వచ్చిన ఇవి నెట్ ప్రాఫిట్ ఎంత, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఎర్నింగ్ పర్ షేర్ ఎంత, సో ఇవన్నీ మనం చూసుకుంటాం అనమాట. ద స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ ఈజ్ అ బెంచ్ మార్క్ విత్ విచ్ ద యాక్చువల్ పర్ఫార్మెన్స్ ఈజ్ టు బి కంపేర్డ్. అంతే కదా, ఇప్పుడు మనకు వచ్చిన పర్ఫార్మెన్స్ అసలు బిజినెస్ ఎంత పర్ఫామ్ చేసిందో దాన్ని తీసుకెళ్ళి మనం ఇక్కడ పెట్టుకున్న బెంచ్ మార్క్తో కంపేర్ చేస్తాం. ద రిపోర్టింగ్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ హెల్ప్ ఇన్ మెజరింగ్ ద పర్ఫార్మెన్స్. ఓకే, సో ఎవరైతే ఇది మెజర్ చేస్తారో దాని రిపోర్ట్స్ లాగా తయారు చేసి కమ్యూనికేట్ చేసుకుంటారు. ఫర్ మెజరింగ్ ద పర్ఫార్మెన్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లైక్ బ్యాలెన్స్ షీట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ మస్ట్ బీ ప్రిపేర్డ్ ఆన్ అన్ యాన్యువల్ బేసిస్. సో ఇయర్లీ చూసుకుంటారనమాట, 1 yearకి ఒకసారి యాన్యువల్ బేసిస్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ద్వారా, బ్యాలెన్స్ షీట్ ద్వారా, అకౌంట్స్ ద్వారా మనం ఎంత పర్ఫామ్ చేసామో తెలుసుకుంటాం. ఓకే, నౌ థర్డ్ స్టెప్ ఏంటి, అనలైజింగ్ ద వేరియన్స్. అంటే దీనికి
ఇంకా దీనికి ఉన్న గ్యాప్ ఏంటి. ఓకే, ఒకటి అనుకున్నాము, ఒక స్టూడెంట్ ఉన్నాడు, డిస్టింక్షన్లో పాస్ అవ్వాలనుకున్నాడు, 3rd క్లాస్లో పాస్ అయ్యాడు. చాలా డిఫరెన్స్ ఉందా లేదా? సో కంపెనీ కూడా అంతే, ఒక గోల్ పెట్టుకుంది, ఇంత రిజల్ట్ రావాలనుకుంది, కొంచెం రిజల్ట్ ఏదో వచ్చింది. సో కంపేర్ చేసినప్పుడు ఇది మైనస్ ఇది చేస్తే మనకి యాక్చువల్ వాల్యూ వస్తుంది. ఇక్కడ చూడండి, వైల్ మెజరింగ్ ద యాక్చువల్ పర్ఫార్మెన్స్ అండ్ కంపేరింగ్ ఇట్ విత్ స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ దేర్ మే బీ వేరియన్సెస్ విచ్ మస్ట్ బి అనలైజ్డ్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తెచ్చాను చూడండి. పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఫర్ సపోజ్ ప్రాఫిట్ ఓవర్ సేల్స్. స్టాండర్డ్ ఎంత పెట్టుకున్నాం మనం? 12 పెట్టుకున్నాం, అంటే ఇది బెంచ్ మార్క్. ఇవన్నీ బెంచ్ మార్క్స్ అనమాట, మనం పెట్టుకున్న స్టాండర్డ్స్. ఓకే, మనకి యాక్చువల్గా ఎంత వచ్చింది? 10 వచ్చింది. ఓకే, సో ఎంత డీవియేట్ అయ్యింది? -2, అంటే -2 పాయింట్స్ తక్కువగా వచ్చింది. డివిడెండ్ ఎంత? 10 పెట్టుకున్నారు, స్టాండర్డ్ 10 ఇవ్వాల్సి వచ్చింది. సో డీవియేషన్ అనేది 0 ఈ విషయంలో. సేల్స్ రెవెన్యూ ఎంత? 25 పెట్టుకున్నారు, కానీ ఇంకెక్కువ వచ్చింది, 27 వచ్చింది. ఓకే, అంటే పాజిటివ్ రిజల్ట్. ఓకే, కస్టమర్ కంప్లైంట్స్ 1.5 పెట్టుకున్నారు, అంటే మీ ఎక్స్పెక్టెడ్ రేట్ ఇది 1.3, అంటే ఇంకా తక్కువే వచ్చింది, అంటే పాజిటివ్ రిజల్ట్. అండ్ కెపాసిటీ యూటిలైజేషన్ 85% వాడాలనుకున్నారు, కానీ 90% ఏమంటారు మీరు వాడిన దానికి రిజల్ట్ వచ్చింది, అంటే పాజిటివ్ రిజల్టే అనమాట. ఓకే, సో ఇలా మనం ఈ వేరియన్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇదెంత, ఇదెంత, ఇది మైనస్ ఇది మనకు వచ్చిన డీవియేషన్ వాల్యూస్. సో మనకి డీవియేషన్ అనేది మ్యాక్సిమం పాజిటివ్గా వస్తే బెటర్. ఓకే, the strategist must mention the degree of tolerance limits between which the variance between actual and standard performance may be accepted. సో ఇది డీవియేషన్. కానీ ఇందులో స్ట్రాటజిస్ట్ ఎవరైతే ఈ ప్రాసెస్ అంతా టేక్ కేర్ చేస్తున్నారో, ఇదంతా ప్రాసెస్ చేస్తున్నారో, వాళ్ళు డిగ్రీ ఆఫ్ టాలరెన్స్ కూడా ఇవ్వాలి. అంటే ఇప్పుడు 12 పెట్టుకున్నప్పుడు -2 వరకు ఓకే, అదే -100 వెళ్ళిపోయింది అనుకోండి. ఓకే, సో అలా వెళ్ళిపోతుందంటే డిగ్రీ ఆఫ్ టాలరెన్స్ రీచ్ అవ్వట్లేనట్టు. సో అది ఎంత పాయింట్ ఇక్కడ మీరు పెట్టాలి అనేది స్ట్రాటజిస్ట్లే డిసైడ్ చేయాలి. ఓకే, వాళ్ళ కంపెనీ సిచ్యువేషన్ని బట్టి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ని బట్టి. ఓకే, సో అందాక నెగిటివ్ డీవియేషన్ వచ్చినా ఓకే, దాని తర్వాత ఇప్పుడు 3rd క్లాస్లో పాస్ అయిన దానికన్నా ఇంకా లో మార్క్స్ వస్తే ఇంకా ఫెయిల్యూరే అనమాట. అప్పుడు ఇంకా కన్సిడర్ చేయరు యూనివర్సిటీ కానీ ఎవరు కానీ. సో అలాగే ఇక్కడ కూడా ఒక లిమిట్ అనేది, వీళ్ళు కూడా డీవియేషన్కి కూడా ఒక లిమిట్ ఉంటుంది. అంతకన్నా ఎక్కువ డీవియేట్ అయితే స్ట్రాటజీ ఫెయిల్ అయిపోయినట్టు. ఓకే, సో అలా వేరియన్స్ అనేది మనం అనలైజ్ చేసుకుంటాం. తర్వాత ఏంటి, ఇప్పుడు మనకి తెలిసిపోయింది ప్రాబ్లం ఎక్కడ ఉన్నది అనేది తెలిసిపోయింది. మనం ఇంకా కరెక్టివ్ యాక్షన్ తీసుకోవాలి. వన్స్ ద డీవియేషన్ ఈజ్ ఇన్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఐడెంటిఫైడ్, ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు ప్లాన్ ఫర్ అ కరెక్టివ్ యాక్షన్. ఓకే, సో ఈ నెగిటివ్ నుంచి ఈ పాజిటివ్కి ఎలా రావాలో మనం ప్లాన్ చేసుకోవాలి. ఇఫ్ ద పర్ఫార్మెన్స్ ఈజ్ కన్సిస్టెంట్లీ లెస్ దెన్ ద డిజైర్డ్ పర్ఫార్మెన్స్, ద స్ట్రాటజిస్ట్ మస్ట్ క్యారీ అ డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ సచ్ పర్ఫార్మెన్స్. సో ఈ నెగిటివ్ పర్ఫార్మెన్స్ అనేది మీరు ఎన్ని మార్పులు చేర్పులు చేసినా ఇది కంటిన్యూ అవుతోంది, కొంచెం కూడా ఇంప్రూవ్మెంట్ లేదు అంటే ఈ అనాలిసిస్ సరిపోదు. ఇంకా డీప్ అనాలిసిస్లో ఇండివిజువల్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఎఫెక్ట్ చేస్తున్నాయో అవన్నీ మీరు స్టడీ చేయాల్సి ఉంటుంది. ఓకే, దెన్ నెక్స్ట్, సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ అమ్మా. ఓకే, దెన్ నెక్స్ట్, సో మనకి ఇలా స్టడీ చేయడానికి 4 టెక్నిక్స్ ఉన్నాయి. టెక్నిక్స్ ఆఫ్ స్ట్రాటజిక్ ఎవాల్యుయేషన్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఇందులో మనకి గ్యాప్ అనాలిసిస్, స్వాట్ అనాలిసిస్, పెస్ట్ అనాలిసిస్ అండ్ బెంచ్ మార్కింగ్ ఉన్నాయి. సో స్వాట్ అనాలిసిస్, పెస్ట్ అనాలిసిస్ మనం 2nd, 3rd, 4th యూనిట్స్లో చూసాం. ఓకే, అండ్ గ్యాప్ అనాలిసిస్ అంటే ఏంటి? గ్యాప్ అంటేనే మీకు అర్థమైపోవాలి. ఇక్కడ చూడండి, యు ఆర్ హియర్ అంటే మీ కంపెనీ ఇక్కడ ఉంది,
మీ కంపెనీ ఎక్కడికి వెళ్ళాలనుకుంటుంది, ఈ ప్లేస్కి వెళ్ళాలనుకుంటుంది. ఓకే, సో అంటే దిస్ ఈజ్ యాక్చువల్ పర్ఫార్మెన్స్. ఇక్కడ ఇచ్చారు చూడండి, దేంతో కంపేర్ చేస్తున్నారు, మీకు వచ్చిన డబ్బులు, రిటర్న్స్, రెవెన్యూ, అండ్ ఎంత కాలంలో ఎంత రెవెన్యూ వచ్చిందనే దానికి కంపేర్ చేస్తున్నారు. ఓకే, సో మీకు ఇక్కడ ఉండాలని ఉంది, మీ పర్ఫార్మెన్స్ ఇంత బాగుండాలని మీరు అనుకున్నారు, మీరు పెట్టుకున్న బెంచ్ మార్క్ ఇది, మీరు పర్ఫార్మ్ చేసింది ఇది. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి రీచ్ అవ్వడానికి ఏమేమి చేస్తే రీచ్ అవుతారంట, మార్కెట్ పెనెట్రేషన్ అంటే మార్కెట్లోకి చొచ్చుకుపోవటం మీ ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ. దెన్ మార్కెట్ గ్రోత్ రావాలి మీకు. ఓకే, ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ తెలుసు కదా, ఇంట్రొడక్షన్ ఫేజ్, గ్రోత్ ఫేజ్, స్టెబిలిటీ ఫేజ్, డీక్లైన్ ఫేజ్. సో మీ ప్రోడక్ట్ అనేది ఇక్కడే ఉందనుకోండి, సో మీ ఎక్స్పెక్టేషన్ ఇక్కడ, సో ఇక్కడ రీచ్ అవ్వటానికి మీరు ఏం చేయాలి, మార్కెట్ పెనెట్రేషన్ అంటే మీ ప్రోడక్ట్ని ఎక్కువ మార్కెట్లో అవైలబుల్ ఉండేలాగా ఫస్ట్ చేయాలి. అప్పుడు మీకు మార్కెట్ గ్రోత్ వస్తుంది ఇఫ్ యువర్ ప్రోడక్ట్ ఈజ్ సక్సెస్ఫుల్. దెన్ ఇఫ్ ఇట్ ఈజ్ సక్సెస్ఫుల్ ఇంకా ప్రోడక్ట్ డెవలప్మెంట్ మీరు చేయొచ్చు, అంటే ఇన్ని చేయొచ్చు అనమాట మీరు ఈ పొజిషన్ రీచ్ అవ్వటానికి. దెన్ డైవర్సిఫికేషన్ కూడా చేయొచ్చు, అంటే ఫర్ సపోజ్ మీరు ఇక్కడ రీచ్ అయిపోయారు, గ్రోత్ నుంచి స్టెబిలిటీకి వచ్చేసింది ప్రోడక్ట్, సో ఇంకా కొంచెం ఏం తేడా వచ్చినా నెక్స్ట్ స్టేజ్ ఏంటి, ప్రోడక్ట్ లైఫ్ సైకిల్లో దాని సేల్స్ పడిపోవటమే, అంటే మళ్ళీ దానిది డీక్లైన్ అయిపోవటమే. సో అలా అవ్వకుండా ఇంకా మళ్ళీ గ్రోత్ రావాలంటే నువ్వు ప్రోడక్ట్ డైవర్సిఫికేషను, ప్రోడక్ట్ డెవలప్మెంటు అలాంటివి చేయాలి, అంటే కొత్త ప్రోడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేయటము. ఓకే, లేదా ఉన్న ప్రోడక్ట్కే కొత్త ఫీచర్స్ యాడ్ చేయటము, అవన్నీ చేస్తే మీరు ఓవరాల్గా దీన్ని రీచ్ అవుతారు. మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ని రీచ్ అవుతారు. కానీ అది అస్సలే ఈజీ ప్రాసెస్ కాదు. మీరు రిస్క్ ఎంత తక్కువ తీసుకుంటే అంత ఇంతే పర్ఫార్మెన్స్లో ఉంటారు. రిస్క్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ఛాన్సెస్ మీకు పెరుగుతాయి మీరు అనుకున్న బెంచ్ మార్క్ పొటెన్షియల్ పర్ఫార్మెన్స్ రీచ్ అవ్వటానికి. ఓకే, సో దిస్ మైనస్ దిస్ గివ్స్ ద గ్యాప్. గ్యాప్ అంటే ఇది, ఈ బ్లూ లైన్ నుంచి రెడ్ లైన్ దాకా. ఓకే, సో ఇది మైనస్ ఇది చేస్తేనే గ్యాప్ వస్తుంది. సో ఆ గ్యాప్ని ఫిల్ చేయటానికి కంపెనీ ఏం చేయాలి అనేది కంపెనీ ప్లాన్ చేసుకోవాలి. ఫిల్ చేయాలంటే ఈ పనులు చేయాలి. ఓకే, సో దట్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ గ్యాప్ అనాలిసిస్. దెన్ స్వాట్ అనాలిసిస్ అంటే స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ ఆఫ్ అ కంపెనీ మనం అనలైజ్ చేసుకొని ఆ ప్రకారంగా స్ట్రాటజీ ప్లాన్ చేసుకుంటాం. ఇది ఆల్రెడీ మనం సెకండ్ యూనిట్లో చూసాం. మీకు వీడియో కావాలి అంటే నా ప్లేలిస్ట్లో యూట్యూబ్లో మీరు దీన్ని స్వాట్ అనాలిసిస్ అని సర్చ్ చేస్తే వస్తుంది. దెన్ పెస్ట్ అనాలిసిస్ కూడా మనం డిస్కస్ చేసాము ప్రీవియస్ వీడియోస్లో, అక్కడ మీరు ఈ వీడియో చూడొచ్చు. అంటే పొలిటికల్ ఫ్యాక్టర్స్, ఎకనామికల్ ఫ్యాక్టర్స్, సోషల్ ఫ్యాక్టర్స్, టెక్నాలజికల్ ఫ్యాక్టర్స్ ఎలా మన బిజినెస్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి, మన స్ట్రాటజీని ఎఫెక్ట్ చేస్తున్నాయి, ఇది మనం ఈ అనాలిసిస్లో చూసాము. ఓకే, సో నా లాస్ట్ వీడియోస్లో ఇవి ఉన్నాయి, మీరు నా యూట్యూబ్ ఛానల్లో ఈ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్లేలిస్ట్లో చూసుకోవచ్చు. ఓకే, దెన్ ఫైనల్లీ బెంచ్ మార్కింగ్. బెంచ్ మార్కింగ్ అంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు స్లైడ్లో ఇక్కడ చెప్పాను, బట్ మళ్ళీ చెప్తాను. ఓకే, సో benchmarking is a continuous permanent long term. సో benchmarking అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఎందుకంటే నువ్వు ఇవాళ ఈ బెంచ్ మార్క్ పెట్టుకున్నావు, దానికన్నా ఇంకా మంచి ప్రోడక్ట్ రావచ్చు మార్కెట్లోకి. ఓకే, అప్పుడు నువ్వు దానికి అడాప్ట్ అయిపోయి నీ బిజినెస్ని కూడా నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి, అదర్వైజ్ నీ బిజినెస్ మూసేసే సిచ్యువేషన్ వస్తుంది. ఓకే, సో అలా. దెన్ పర్మనెంట్, ఇట్ ఈస్ అ పర్మనెంట్ ప్రాసెస్. సో బెంచ్ మార్కింగ్ అనేది మారుస్తూనే ఉంటాం అండ్ అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, అసలు అది తీసేయడం ఉండదు బిజినెస్ ప్రాసెస్ నుంచి. అండ్ ఇట్ ఈస్ అ లాంగ్ టర్మ్ ప్రాసెస్, అంటే లాంగ్ టర్మ్లో మీరు ప్లాన్ చేసే ప్రాసెస్ అది. అండ్ ఇట్ ఈస్ ఎ సిస్టమాటిక్, స్ట్రక్చర్డ్, ఫార్మల్, అనలైటికల్, ఆర్గనైజ్డ్ ప్రాసెస్.
ఓకే, సింపుల్గా ఏదో ఇలా మీరు ఇంత ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను, ఇంత చేయాలనుకుంటున్నాను, అదే నా గోల్ అని మీరు డిసైడ్ చేయరు. ఇంత సిస్టమాటిక్గా, స్ట్రక్చర్డ్గా, ఫార్మల్గా ఎంతో అనలైసిస్ చేసి ఒక ఆర్గనైజ్డ్ విధానంలో మీరు బెంచ్ మార్క్ అనేది సెట్ చేసుకుంటారు. ఎందుకు? ఎవాల్యుయేట్ చేసుకోవడానికి, మీ కంపెనీ ఏ లెవెల్లో ఉందో పర్ఫార్మెన్స్లో అర్థం చేసుకోవడానికి, దాని ద్వారా మీ కంపెనీని రేట్ చేసుకోవడానికి, ఓకే, మీ కంపెనీ పర్ఫార్మెన్స్ని మెజర్ చేసుకోవడానికి, అండ్ మీరు పెట్టుకున్న బెంచ్ మార్క్తో కంపేర్ చేసుకోవడానికి. ఓకే, ఇవన్నీ దేనికి చేస్తారు? ఎవాల్యుయేషను, అండర్స్టాండింగ్, రేటింగ్, మెజర్మెంట్, కంపారిజను, మీ కంపెనీ చేసే ప్రాక్టీసెస్, మీ కంపెనీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్, మీ బిజినెస్ ప్రాసెస్లు, మీ కంపెనీ వర్క్ ఫ్లోస్, ఓకే, మీ కంపెనీ ఫంక్షన్స్, వీటన్నిటి గురించి ఇవన్నీ చేస్తారు ఇంత బాగా. అండ్ ఎవరు చేస్తారు? కంపెనీస్ వాళ్ళు, ఆర్గనైజేషన్స్ వాళ్ళు, ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు, విచ్ ఆర్ రికగ్నైజ్డ్ అండ్ ఐడెంటిఫైడ్. అంటే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బిగ్ కంపెనీస్, బిగ్ అండ్ వెల్ నోన్ రికగ్నైజ్డ్ కంపెనీస్. ఓకే, వాళ్ళకి ఇంత ప్రాసెస్ ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది. ఓకే, హూ ఆర్ బెస్ట్ పీపుల్, అంటే ఈ వరల్డ్లోనే వరల్డ్ క్లాస్ లెవెల్ ప్రోడక్ట్స్, సర్వీసెస్ అందిస్తున్న కంపెనీస్ విత్ బెస్ట్ ప్రాక్టీసెస్. ఓకే, అండ్ విత్ అన్ ఎయిమ్ ఆఫ్ దిస్, వాళ్ళ ఏ గోల్తో వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారంట? ఆఫ్ ఆపరేషనల్ కంపారిజన్ టు ఇంక్రీజ్ ఇన్ ఆపరేషనల్ పర్ఫార్మెన్స్. అంటే ఇంతకుముందు నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇప్పుడు బాగా చేస్తున్నానా, ఇంతకుముందు బాగా చేసేవాడినా? టు అచీవ్ అవర్ ఆర్ అవుట్ పర్ఫార్మ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్. బెస్టెస్ట్ విధానం ఏంటి మా ఇండస్ట్రీలో? నేను చేస్తుంది బెస్ట్ ప్రాక్టీసా కాదా? నాకన్నా బాగా చేసే వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఆఫ్ డెవలపింగ్ ప్రోడక్ట్స్ అండ్ ప్రాసెస్ ఆబ్జెక్టివ్స్. సో బెస్ట్ ప్రాక్టీసెస్ బేస్లో మీ ప్రోడక్ట్స్ కానీ, ప్రాసెస్ ఆబ్జెక్టివ్స్ కానీ డెవలప్ చేసి, ప్రయారిటీస్ సెట్ చేసుకొని, టార్గెట్ సెట్ చేసుకొని, ఓవరాల్గా గోల్ సెట్ చేసుకోవడానికి ఇంత పెద్ద కంపెనీస్ ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవ్వటాన్ని బెంచ్ మార్కింగ్ అంటారు. ఓకే, సో ఒక బెస్ట్ స్టాండర్డ్, వరల్డ్ క్లాస్ స్టాండర్డ్ సెట్ చేసుకోవాలంటే బిహైండ్ ద సీన్ ఇంత ప్రాసెస్ ఉంటుందన్నమాట ఏ కంపెనీకైనా. ఓకే, సో ఇది పెట్టుకుంటే మనం మన పర్ఫార్మెన్స్ని దీంతో కంపేర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి యా, సో టైప్స్ ఆఫ్ బెంచ్ మార్కింగ్. సో బెంచ్ మార్కింగ్ ఎన్ని టైప్స్ ఉంటాయి? ఇంటర్నల్ బెంచ్ మార్కింగ్, ఎక్స్టర్నల్ బెంచ్ మార్కింగ్. ఇంటర్నల్గా అంటే కంపెనీలో నీ ఎంప్లాయీస్ కానీ, నీ దగ్గర ఉన్న సాఫ్ట్వేర్స్ కానీ, నీ దగ్గర ఉన్న టెక్నాలజీ కానీ, నీ దగ్గర ఉన్న ఏ రిసోర్స్ అయినా కానీ, నువ్వున్న ఇండస్ట్రీలో, ఇప్పుడు నీది ఆటోమొబైల్ ఇండస్ట్రీ అయితే ఆటోమొబైల్, ఫార్మసిటికల్ ఇండస్ట్రీ అయితే ఫార్మసిటికల్ ఇండస్ట్రీ, కాస్మెటిక్సా కాస్మెటిక్ ఇండస్ట్రీ, ఓకే, ఫుడ్ ఇండస్ట్రీయా ఫుడ్ ఇండస్ట్రీ. సో అలా నువ్వున్న నీ బిజినెస్ ఏ ఇండస్ట్రీలో ఉందో ఆ ఇండస్ట్రీలో ఇంటర్నల్గా నీకు టాప్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి ఈక్వలెంట్గా ఉందా లేదా, నీ దగ్గరున్న ఏ రిసోర్స్ అయినా, మెన్ కానీ, మెటీరియల్ కానీ, మెషినరీ కానీ, మనీ కానీ. ఓకే, ఇది ఇంటర్నల్ బెంచ్ మార్కింగ్. ఎక్స్టర్నల్ బెంచ్ మార్కింగ్ అంటే నువ్వు నీతో కంపీట్ అయ్యే కంపెనీస్. ఓకే, సో ఎక్స్టర్నల్గా కూడా అంటే నీ ఇండస్ట్రీలో నీతో పాటు పర్ఫామ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈక్వలెంట్గా ఈ 2 విధానాలుగా మనం బెంచ్ మార్క్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇందులో ఎన్ని టైప్స్లో చేసుకోవచ్చు? మళ్ళీ ప్రాసెస్ పరంగా, నువ్వు చేసే ప్రాసెస్ కానీ, నువ్వు ఇచ్చే పర్ఫార్మెన్స్ కానీ, నీ గోల్ కానీ. ఓకే, ఇన్నిటిని మనం బెంచ్ మార్క్ చేసుకోవచ్చు అనమాట. అంటే ప్రాసెస్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక కార్ ఏదో తయారు చేస్తున్నారు, హై క్వాలిటీ కారా, ఎకనామికల్ కారా, మీ ప్రాసెస్ని బట్టి డిసైడ్ అవుతుంది. మీరు ఫాలో అయ్యే క్వాలిటీ స్టాండర్డ్స్ 6 సిగ్మా రేంజ్లో మీరు క్వాలిటీ చెక్ చేస్తున్నారనుకోండి మీ కార్ని, టొయోటా వాళ్ళు ఫాలో అవుతారు 6 సిగ్మా. సో ఆల్మోస్ట్ 95% ప్లస్ వాళ్ళ ప్రోడక్ట్లో ఎటువంటి
డిఫాల్ట్ ఉండకుండా మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు అన్ని టైమ్స్ చెక్ చేసి. సో బెస్టెస్ట్ ప్రాసెస్ అది. అలాగే పర్ఫార్మెన్స్ కూడా. పర్ఫార్మెన్స్ మనకి ఏ విధంగా తెలుస్తుంది? బ్యాలెన్స్ షీట్స్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ కానీ. సో దాని ద్వారా ప్రాపర్ పర్ఫార్మెన్స్ తెలుస్తుంది. దెన్ స్ట్రాటజిక్ బెంచ్ మార్కింగ్ అంటే ఎలాంటి స్ట్రాటజీస్, ఎలాంటి గోల్స్ ఉన్నాయి మీ కంపెనీకి. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ గోల్స్ ఆర్ ద బెంచ్ మార్క్డ్ గోల్స్. ఎందుకంటే మన ఎన్విరాన్మెంట్ ఈస్ బీయింగ్ పొల్యూటెడ్ ఇన్ మెనీ వేస్. ఎస్ ఆర్ నో? సో మన ఎన్విరాన్మెంట్ని మనం కాపాడుతూ మనం బిజినెస్ చేస్తే మార్కెట్లో అది బెంచ్ మార్క్డ్ గోల్ స్ట్రాటజీ. సో అలా రకరకాలుగా చాలా స్ట్రాటజీస్ ఉంటాయి. సో అందులో మీది ఏ లెవెల్ అనేది మనకి ఈ ప్రాసెస్ ద్వారా తెలుస్తుంది. సో హోప్ ఐఎమ్ క్లియర్ అబౌట్ బెంచ్ మార్కింగ్. ఓకే, సో ఇవి టెక్నిక్స్ ఆఫ్ స్ట్రాటజిక్ ఎవాల్యుయేషన్. దెన్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజిక్ కంట్రోల్. ఓకే, ఫస్ట్ ఏంటి? ప్రిమైస్ కంట్రోల్, ఇంప్లిమెంటేషన్ కంట్రోల్, స్ట్రాటజిక్ సర్వేలెన్స్ అండ్ స్పెషల్ అలర్ట్ కంట్రోల్. ఓకే, so strategic controls are taken into account the changing assumptions that determine a strategy, continually evaluate the strategy as it is being implemented and take the necessary steps to adjust the strategy to the new requirements. ఇంతసేపు మనం చెప్పుకుంది. ఓకే, ఏం చేంజెస్ చేయాలి, దాన్ని బట్టి మన అజంప్షన్స్ ఎట్లా మార్చుకోవాలి, స్ట్రాటజీని ఎలా ఎడిట్ చేసుకొని మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి. అలా చేయటాన్ని మొత్తం స్ట్రాటజిక్ కంట్రోల్ అంటారు. మోస్ట్ కామెంటేటర్స్ వుడ్ అగ్రీ విత్ ద డెఫినేషన్. సో చాలామంది స్కెండల్ అండ్ హోఫర్ ఇచ్చిన డెఫినేషన్నే యాక్సెప్ట్ చేస్తారంట. ఏం చెప్పారు వాళ్ళు? స్ట్రాటజిక్ కంట్రోల్ ఫోకసెస్ ఆన్ ద డ్యూయల్ క్వశ్చన్స్ ఆఫ్ వెదర్ ద స్ట్రాటజీ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ యాజ్ ప్లాన్డ్ అండ్ ద రిజల్ట్స్ ప్రొడ్యూస్డ్ బై ద స్ట్రాటజీ ఆర్ దోస్ ఇంటెండెడ్. సో మనం ఎవాల్యుయేషన్ అంటేనేమో ఫస్ట్ టెస్ట్ చేస్తున్నాం. టెస్ట్ చేశాక రిజల్ట్ వస్తుంది కదా, సో ఆ రిజల్ట్ బేసిస్లో మళ్ళీ కంట్రోల్ చేస్తున్నాం. ఓకే, సో అందుకే మనం ఇక్కడ అనుకున్నట్టు ఇంప్లిమెంట్ చేస్తున్నామా, ఇంప్లిమెంట్ చేశాక అనుకున్న రిజల్ట్ వస్తుందా అనేదే స్కెండల్ అండ్ హోఫర్ ఇచ్చిన డెఫినేషన్ ఫర్ స్ట్రాటజిక్ కంట్రోల్. ఓకే, మోస్ట్ యాక్సెప్టెడ్ డెసిషన్ అనమాట దీని, డెఫినేషన్ అనమాట స్ట్రాటజిక్ కంట్రోల్కి. ఓకే, సో మనం ఈ ప్రాసెస్ అనేది చూద్దాం. టైప్స్ ఆఫ్ స్ట్రాటజిక్ కంట్రోల్ ఏమున్నాయి చూద్దాం. ఫస్ట్ టైప్ ఏంటి? ప్రిమైస్ కంట్రోల్. ప్రిమైస్ అంటే ఏంటి? అజంప్షన్స్. మనం నా కంపెనీ ఇలా ఉండాలి అని నేను అనుకుంటున్నాను, అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను. నాకు ఈ ఇయర్ 5 lakhs ప్రాఫిట్ రావాలి, అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను. నేను సొసైటీకి హెల్ప్ చేయాలనుకుంటున్నాను, అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను. ఓకే, నేను నా కంపెనీని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాను, అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను. సో డెసిషన్స్ అనేవి రకరకాల కారణాల వల్ల ఉంటాయి. ఆ కారణాలే ప్రిమైస్, అజంప్షన్స్. ఓకే, ఎవ్రీ స్ట్రాటజీ ఈజ్ బేస్డ్ ఆన్ సర్టెన్ ప్లానింగ్ ప్రిమిసెస్ ఆర్ ప్రెడిక్షన్స్. ఓకే, మనం మొదలే అనుకొని ప్రెడిక్ట్ చేసి తీసుకునే డెసిషన్స్ అన్నమాట strategies. Premise control has been designed to check systematically and continuously whether or not the premises set during the planning and implementation process are still valid. సో మనం ఎప్పుడో కంపెనీ స్టార్ట్ అయినప్పుడు పెట్టుకున్న గోల్ ఇప్పుడు పనిచేయదు. మన గోల్ అనేది కూడా మనం మారుతున్న బిజినెస్ ఎన్విరాన్మెంట్ ప్రకారంగా మన గోల్ కూడా మనం చేంజ్ చేసుకుంటూనే ఉండాలి. చేంజ్ అవుతున్న బిజినెస్ ఎన్విరాన్మెంట్ని అడాప్ట్ చేసుకుంటూనే ఉండాలి. ఓకే, సో అది చెక్ చేసుకోవడానికి మనకి ప్రిమైస్ కంట్రోల్ అనమాట. ఓకే, ఒక గోల్ 10 years బ్యాక్ పెట్టింది ఇప్పుడు వర్కౌట్ కాకపోవచ్చు, ఆ గోల్లో ఎన్నో ఎడిటింగ్స్ చేయాల్సి వస్తుంది. సో అలా, ఎందుకంటే రిసోర్సెస్ అవైలబుల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, మార్కెట్ వాల్యూ వేరేలాగా ఉండొచ్చు, కంట్రీ ఎకనామికల్ కండిషన్ వేరేలాగా ఉండొచ్చు. ఓకే, రా మెటీరియల్ లేకపోవచ్చు, ఉండొచ్చు, అబండెంట్గా ఉండొచ్చు, కొత్తవి రావచ్చు మార్కెట్లోకి, కొత్త టెక్నాలజీ రావచ్చు, సాఫ్ట్వేర్ రావచ్చు. సో దాన్ని బట్టి మన గోల్ మారుతుంది. అదే ప్రిమైస్ కంట్రోల్ అంటే ఇదివరకు అజంప్షన్ ఏంటి, ఇప్పుడు అజంప్షన్ని ఎలా మార్చుకోవాలి. ఇట్ ఇన్వాల్వ్స్ ద చెకింగ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. సో దానికి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కూడా చెక్ చేస్తారు. ప్రెమిసెస్ ఆర్ ప్రైమరీలీ కన్సర్న్డ్ విత్ 2 types ఆఫ్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్
ఇండస్ట్రీ ఫ్యాక్టర్స్. సో నన్ను అవుట్ సైడ్ నుంచి ఎన్విరాన్మెంట్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, లైక్ ఇన్ఫ్లేషన్ ఒక కంట్రీలో కానీ, టెక్నాలజీ కానీ, ఇంట్రెస్ట్ రేట్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, లీగల్ రెగ్యులేషన్స్ కానీ, లేదా డెమోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ కానీ, సోషల్ ఫ్యాక్టర్స్ కానీ ఆ కంట్రీవి, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి, యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ ఫ్యాక్టర్స్ లైక్ నా ఇండస్ట్రీలో నాకున్న కాంపిటీటర్స్ ఎవరు, సప్లయర్స్ ఎవరు, సప్లయర్స్ దగ్గర ఎంత కాంపిటీషన్ ఉంది నా కాంపిటీటర్స్ నుంచి, నా ప్రోడక్ట్కి సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్స్ ఏంటి. ఓకే, ఇప్పుడు హెచ్యుఎల్ వాళ్ళకి ఐటీసీ వాళ్ళవి సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్స్, పతాంజలి వాళ్ళవి సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్స్, పిఎన్జీ వాళ్ళవి సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్స్, హిమాలయ వాళ్ళవి సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్స్. ఎస్ ఆర్ నో? వీళ్ళందరూ ఎఫ్ఎంసీజీలో ఉన్న వాళ్ళే. హిమాలయ, పతాంజలి, పిఎన్జీ, హెచ్యుఎల్, ఐటీసీ. ఒకరిది నుంచి ఒకరికి సబ్స్టిట్యూషన్ ఉందా లేదా? ప్రతి ఒక్కరి దగ్గర అన్నీ ఉన్నాయి, షాంపూస్, సోప్స్, బిస్కెట్స్. ఓకే, సో ఎంత కాంపిటీషన్ ఉంది దాని ద్వారా. అండ్ బ్యారియర్స్ టు ఎంట్రీ. ఓకే, బ్యారియర్స్ టు ఎంట్రీ నేనెంత క్రియేట్ చేశానో నాకెంత ఉన్నాయి. వీటన్నిటిని బట్టి మీ అజంప్షన్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఓకే, దాన్ని కంట్రోల్ చేసుకోవడమే ప్రిమైస్ కంట్రోల్. సెకండ్ టైప్ ఏంటి? ఇంప్లిమెంటేషన్ కంట్రోల్ అనమాట. ఇదేమో గోల్ సెట్టింగ్లో ఫస్ట్ స్టేజ్లో చేసే కంట్రోల్. ఇదేంటి? ఎప్పుడైతే మనం ఇంప్లిమెంట్ చేస్తామో మన గోల్ని అప్పుడు చేసే కంట్రోల్ అనమాట. ఓకే, ఇంప్లిమెంటింగ్ ఎ స్ట్రాటజీ టేక్స్ ప్లేస్ యాజ్ అ సిరీస్ ఆఫ్ స్టెప్స్, యాక్టివిటీస్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ యాక్ట్స్ దట్ అకర్ ఓవర్ ఎ లెందీ పీరియడ్. ఇందులో అన్నిట్లలో ఇంపార్టెంట్ ఏంటి? ఇదే ఇన్వెస్ట్మెంట్. డబ్బు పెట్టామా రిటర్న్ రావాల్సిందే బిజినెస్కి. సో అదే మెయిన్ కీ ఏరియా. ఓకే, సో ఇవన్నీ స్టడీ చేస్తాం మనం. అండ్ అదొక లెందీ పీరియడ్లో జరుగుతుంది ఇంప్లిమెంటేషన్ అనేది, స్టెప్ బై స్టెప్. ఓకే, టూ బేసిక్ టైప్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ కంట్రోల్. సో ఇందులో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఏంటవి? మానిటరింగ్ స్ట్రాటజిక్ థర్స్ అంటే స్ట్రాటజిక్ డ్రైవ్స్. థర్స్ట్ అంటే ఏంటి? పుష్ అంటే ఏవి మనని ప్రోత్సహిస్తున్నాయి స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయటానికి. ఓకే, న్యూ ఆర్ కీ స్ట్రాటజిక్ ప్రోగ్రామ్స్. 2 approaches are useful in enacting implementation controls focused on monitoring strategic thrusts. One way is to agree early in the planning process on which thrusts are critical factors in the success of the strategy for that thrust. అంటే దీన్ని నమ్మటం మనం. ఒకలాగా ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడు వస్తున్న చేంజ్ అనేది నాకు ఇంపార్టెంట్, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తా, దాని ప్రకారంగా వెళ్తాను. లేదా సెకండ్ టైప్ ఏంటి? ఈజ్ టు యూజ్ స్టాప్ ఆర్ గో అసెస్మెంట్ లింక్ టు అ సిరీస్ ఆఫ్ మీనింగ్ఫుల్ థ్రెష్-హోల్డ్స్. అంటే ఒక మార్జినల్గా నువ్వు మూవ్ అవుతున్నావు అంటే బ్లైండ్గా నమ్మేసి మూవ్ అవ్వటం కాకుండా థర్స్ట్ బేసిస్లో, థ్రెష్-హోల్డ్ బేసిస్లో వెళ్తున్నారు. అంటే మార్జిన్, టైం మార్జిన్ ఎంత, నాకు ఎంత ధర పడుతుంది, కాస్ట్ మార్జిన్ ఎంత, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎంత చేస్తే నాకు ఇది సక్సీడ్ అవుతుంది, సక్సెస్ మార్జిన్ ఎంత, ఇవన్నీ అంటే ఒక క్యాలిక్యులేషన్ వేసుకొని నువ్వు స్టెప్ వేస్తావు. ఓకే, సో ఈ విధంగా ఈ 2 విధములుగా మీరు స్ట్రాటజిక్ థర్స్ట్ని మానిటర్ చేసుకుంటారు ఇక్కడ ఇంప్లిమెంటేషన్లో. ఓకే, దెన్ నెక్స్ట్ ఏం చేస్తారు? మైల్ స్టోన్ రివ్యూస్ చేస్తారు. మైల్ స్టోన్స్ అంటే మీరు ఇంప్లిమెంట్ చేస్తుంటారు కదా, ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు మధ్యలో కొన్ని స్టెప్స్ కొన్ని డెసిషన్స్ మీరు తీసుకోవటం వల్ల మీకు హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తాయి, హ్యూజ్ సక్సెస్ వస్తుంది. వాటిని మైల్ స్టోన్స్ అంటారు. వాటిని మీరు రికార్డ్ చేసుకొని బెంచ్ మార్కింగ్ చేసేసుకుంటారు ఇమ్మీడియట్గా. సో అది మీరు ఎప్పుడు చేసినా మీకు అంతే రిజల్ట్ వస్తుంది అనే మీకు నమ్మకం ఉన్నప్పుడు ఆ డెసిషన్ని బెంచ్ మార్క్ చేసుకుంటారు. Milestones are significant and meaningful points in the development of a program, such as points where large commitments of resources must be made. Okay, సో నువ్వు అంత సక్సెస్ నీకు కావాలి అంటే నువ్వు డెఫినెట్గా లార్జ్ కమిట్మెంట్ ఇవ్వాలి, డబ్బుల పరంగా కానీ, మెషినరీ పరంగా కానీ, మెటీరియల్ పరంగా కానీ, ఎంప్లాయీస్ పరంగా కానీ. A milestone review usually involves a full-scale reassessment of the strategy and the advisability of continuing or refocusing the direction of the company. So, ఆ మైల్స్టోన్ రివ్యూ మీరు చేసినప్పుడు మీకు వచ్చిన సక్సెస్కి, మీరు పెట్టిన ఖర్చుకి
టాలీ అవుతుందా లేదా, ఇంకా ఎక్కువ మీకేమైనా సర్ప్లస్ అవుట్పుట్ వచ్చిందా లేదా, యు ఆర్ మూవింగ్ ఇన్ ఎ రాంగ్ పాత్ అనేది మీకు ఇక్కడ తెలిసిపోతుంది. ఓకే, బెస్ట్ విధానంగా మీకు అవుట్పుట్ వచ్చిందా బెంచ్ మార్క్ చేసుకుంటారు. లేదు అసలు మైల్ స్టోన్ రివ్యూలో అసలు అంత నెగిటివ్ ఫీడ్బ్యాకే వస్తుంది, ఏది వర్కౌట్ అవ్వట్లేదు, ఖర్చు ఎక్కువ అవుతుంది, అవుట్పుట్ తక్కువ వస్తుంది అన్నప్పుడు మీరు మళ్ళీ రీడిజైన్ చేసుకుంటారు మీ స్ట్రాటజీని. ఇది ఒక విధానం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చేసుకునేది. లేదా స్ట్రాటజిక్ సర్వేలెన్స్ అంటే ఏంటి, మానిటరింగ్ అనమాట. ఇక్కడ చూడండి, ఈజ్ డిజైన్ టు మానిటర్ అ బ్రాడ్ రేంజ్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ద కంపెనీ దట్ ఆర్ లైక్లీ టు థ్రెటన్ ద కోర్స్ ఆఫ్ ఫర్మ్ స్ట్రాటజీ. ఓకే, సో నీ కంపెనీ ఇంటర్నల్గా, నీ కంపెనీ ఎక్స్టర్నల్గా ఏవైతే ఈవెంట్స్ ఉంటాయో, సిచ్యువేషన్స్ ఉంటాయో అవి నీ స్ట్రాటజీని థ్రెటన్ చేస్తే వాటిని మేనేజ్ చేసుకోవాలి. ఏముండొచ్చు అవి, కాంపిటీషన్ ఉండొచ్చు, ఓకే, కంట్రీ ఎకనామికల్ కండిషన్ ఉండొచ్చు, ఓకే, సప్లయర్స్ దగ్గర నుంచి ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు, ఇట్ క్యాన్ బి ఎనీథింగ్, ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. ఓకే, the basic idea behind strategic surveillance is that some form of the general monitoring of multiple information sources should be encouraged, with the specific intent being the opportunity to uncover important yet unanticipated information. Okay, so ఇంపార్టెంట్ yet unanticipated కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మీరు ఈ సిచ్యువేషన్లో మీరు అనలైజ్ చేస్తారు. ఓకే, దాన్ని మానిటర్ చేస్తారనమాట. డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని అది ఎంతవరకు ప్రాపర్గా కరెక్ట్ అనమాట అనేది మీరు చెక్ చేసుకుంటారు. స్ట్రాటజిక్ సర్వేలెన్స్ అపియర్స్ టు బీ సిమిలర్ ఇన్ సమ్ వే టు ఎన్విరాన్మెంటల్ స్కానింగ్. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇంటర్నల్గా నీకున్న స్ట్రెంగ్త్లు, వీక్నెస్లు, ఎక్స్టర్నల్గా నీకున్న ఆపర్చునిటీలు, థ్రెట్స్ మీరు ఇక్కడ ఎగ్జామిన్ చేసుకుంటారు. స్ట్రాటజిక్ సర్వేలెన్స్ ఇస్ డిజైన్ టు సేఫ్ గార్డ్ ద ఎస్టాబ్లిష్డ్ స్ట్రాటజీ ఆన్ కంటిన్యూస్ బేసిస్. సో మీరు ఇదంతా స్టడీ చేస్తున్నప్పుడు కంటిన్యూస్గా మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో ఈ సర్వేలెన్స్ ద్వారా, అంటే అలర్ట్గా ఉండటం అన్నమాట మార్కెట్లో. ఓకే, చిన్న డిఫరెన్స్ వచ్చినా మీ సేల్స్లో కానీ, మీ ప్రోడక్ట్లో కానీ, మీకు వచ్చే ఇన్కంలో కానీ, మీ కాంపిటీటర్ స్ట్రాటజీస్లో కానీ మీరు ఎంబటే అలర్ట్ అయిపోయి మీరు స్టడీ చేసి ఏదో ఒక డెసిషన్ తీసుకోవటాన్ని స్ట్రాటజిక్ సర్వేలెన్స్ అంటారు. దెన్ ఫోర్త్ టైప్ ఏముంది, లాస్ట్ టైప్ స్పెషల్ అలర్ట్ అనమాట. స్పెషల్ అలర్ట్ కంట్రోల్, అనదర్ టైప్ ఆఫ్ స్ట్రాటజిక్ కంట్రోల్. అది is the need to thoroughly and often rapidly reconsider the firm's basis strategy based on a sudden unexpected event. Unexpected events ఏముంటాయి, న్యాచురల్ డిజాస్టర్స్ కానీ, కెమికల్ స్పిల్స్ కానీ, ప్లేన్ క్రాషెస్, ప్రోడక్ట్ డిఫెక్ట్స్, హాస్టైల్ టేక్ ఓవర్స్, కోవిడ్ సిచ్యువేషన్స్. సో ఈ సిచ్యువేషన్స్ అనేవి మన చేతిలో ఉండవు, అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా జరిగిపోయేవి, అన్కంట్రోల్డ్ సిచ్యువేషన్స్. అప్పుడు నీ కంపెనీ స్ట్రాటజీ ఎలా ఎఫెక్ట్ అవ్వబడుతోంది అండ్ దానికి నువ్వేం చేస్తే ఆ నెగిటివ్ రిజల్ట్ రాకుండా మళ్ళీ పాజిటివ్ సైడే మూవ్ అవుతారు అని మీరు అలర్ట్ అయి ప్లాన్ చేసుకునేదాన్ని స్పెషల్ అలర్ట్ కంట్రోల్ అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, అక్విజిషన్ ఆఫ్ యువర్ కాంపిటీటర్ బై అన్ అవుట్ సైడర్. సో నీ కాంపిటీటర్ ఉన్నాడు, అతన్ని సడన్గా ఒక పెద్ద కంపెనీ వచ్చి ఎక్వైర్ చేసింది అనుకోండి, చిన్న కాంపిటీషన్ కాస్త పెద్ద కాంపిటీషన్ అయింది. ఇప్పుడు ఆ పెద్ద కాంపిటీషన్ని ఫైట్ చేయడం ఎలా అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ యువర్ కంపెనీ. సచ్ అన్ ఈవెంట్ విల్ ట్రిగర్ అన్ ఇమీడియట్ అండ్ ఇంటెన్స్ రీఅసెస్మెంట్ ఆఫ్ ద ఫర్మ్ స్ట్రాటజీ. సో నీ కాంపిటీటర్ని ఇంకో కంపెనీ కొంటే కూడా నీ ఓన్ స్ట్రాటజీని నువ్వు రీఅసెస్మెంట్ చేసుకునే సిచ్యువేషన్లో ఉంటావు. ఓకే, సో మార్కెట్ కండిషన్స్ అలా ఉంటాయి బిజినెస్లో. సో ఫార్మ్ క్రైసిస్ టీమ్స్ టు హ్యాండిల్ యువర్ కంపెనీస్ ఇనీషియల్ రెస్పాన్స్ టు ద అన్ఫోర్సీన్ ఈవెంట్స్. ఓకే, సో అలా మనం అలర్ట్ అయి కంట్రోల్ చేసుకునేదాన్ని స్పెషల్ అలర్ట్ అంటారు. ఓకే,
ఇప్పుడు నైకీని ఫైట్ చేయడానికి రీబాక్ అండ్ అడిడాస్, అంటే ఇప్పుడు విడిపోబోతున్నారు రీబాక్ అండ్ అడిడాస్, కానీ ఇదివరకు ఇంతకుముందు నైకీని ఫైట్ చేయడానికి రీబాక్ అడిడాస్ కలిశారు. సో రీబాక్ అడిడాస్ కలిసినప్పుడు ఎవరు టెక్నాలజీ షేర్ చేసుకుంటున్నారు, ఎవరు ఫైనాన్షియల్ రిసోర్సెస్ షేర్ చేసుకుంటున్నారు అనేది నైకీ వాళ్ళు స్టడీ చేసుకోవాలి. ఓకే, చిన్న కాంపిటీటర్స్ కలిశారు అంటే నాకు ఈక్వలెంట్ సైజ్ కాంపిటీషన్ వీళ్ళ నుంచి వస్తుందనేది నైకీ ఎక్స్పెక్ట్ చేయాలి. ప్రాక్టికల్లీ అలా ఏం జరగలేదు, వీళ్ళ కాంబినేషన్ అంత వర్కౌట్ అవ్వలేదు. ఓకే, సో అలా అనమాట. అప్పుడు అలర్ట్ అయ్యి కంపెనీ చెక్ చేసుకోవటాన్ని స్పెషల్ అలర్ట్ కంట్రోల్ అంటారు. సో మనకి స్ట్రాటజిక్ కంట్రోల్ ఏ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తుంది, ఆపరేషనల్ కంట్రోల్ ఏ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తుంది, ఆ క్వశ్చన్స్ ఇక్కడ నేను మెన్షన్ చేశాను, which are from the whole topic which I just explained in this video. ఓకే, స్ట్రాటజిక్ కంట్రోల్ దేనికి ఇస్తుందంట, మన అజంప్షన్స్ కరెక్టా కాదా, అంటే మన స్ట్రాటజీ కరెక్టా కాదా, కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నామా, ఏమైనా చేంజెస్ చేయాలా, ఎలాంటి చేంజెస్ చేయాలి ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఓకే, వాటన్నిటికీ మనకు ఆన్సర్స్ ఇస్తుంది. ఆపరేషనల్ కంట్రోల్ ఫోకసెస్ ఆన్ ద రిజల్ట్స్ ఆఫ్ స్ట్రాటజిక్ యాక్షన్ అండ్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ ఎవాల్యుయేటింగ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ యాజ్ అ హోల్, డిఫరెంట్ ఎస్బియూస్ అండ్ అదర్ యూనిట్స్. సో దీనిని ఎయిమ్ చేసుకొని మనం ఆపరేషనల్ కంట్రోల్ ప్లాన్ చేసుకుంటాం. ఇది ఎందుకంటే ఇది డే టు డే, ఇదేమో ఓవరాల్గా స్ట్రాటజీ అనేది ఓవరాల్, ఇది ఎవ్రీడే టాస్క్. ఇది మనకి ఎట్లా ఆన్సర్స్ ఇస్తుంది అంటే హౌ ఈజ్ ఆర్గనైజేషన్ పర్ఫార్మింగ్, డే టు డే చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఆర్గనైజేషనల్ రిసోర్సెస్ బాగా యూజ్ చేస్తున్నామా లేదా ఎవ్రీడే చూస్తేనే తెలుస్తుంది. ఫర్ సపోజ్ ఎంప్లాయీస్ ఎక్కువ లీవ్స్ పెడుతున్నారనుకోండి, సో వాళ్ళ కమిట్మెంట్ తగ్గిపోయినట్టే, వాళ్ళు ఇస్తున్న ఎఫర్ట్ తగ్గిపోయినట్టే. సో అది మనకి డే టు డే యాక్టివిటీస్ చూస్తేనే తెలుస్తుంది. దెన్ నెక్స్ట్, వాట్ ఆర్ ద యాక్షన్స్ రిక్వైర్డ్ టు ఎన్ష్యూర్ ద ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఇన్ ఆర్డర్ టు మీట్ ద ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్. సో ఉన్న రిసోర్సెస్ని ప్రాపర్గా ఎలా వాడాలి, ఒకటే పర్సన్ ఈ టీంలో ఉంటాడు ఈ టీంలో ఉంటాడు, సో కాస్ట్ సేవింగా కాదా? ఒకటే పర్సన్కి 2 ప్రాజెక్ట్స్ ఇస్తే కాస్ట్ సేవింగ్ కంపెనీకి. ఆ 2 ప్రాజెక్ట్స్కి ఇంకొకరిని హైర్ చేసుకునే బదులు ఒకరే పర్సన్ని రెండిటికి పంపిస్తే కంపెనీకి కాస్ట్ సేవ్ అవుతుంది, రిసోర్సెస్ బాగా యూస్ చేసినది అవుతుంది కంపెనీ. ఓకే, సో అలా జరుగుతుందా లేదా చూడడానికి మనకి ఆపరేషనల్ కంట్రోల్ హెల్ప్ చేస్తుంది. స్ట్రాటజిక్ కంట్రోల్ అండ్ ఆపరేషనల్ కంట్రోల్ బోత్ డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ ఎయిమ్, మెయిన్ కన్సర్న్, ఫోకస్, టైమ్ హారిజాన్ అండ్ టెక్నిక్స్ యూస్డ్. ఓకే, బట్ బోత్ ఎయిమ్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ద కంపెనీ స్ట్రాటజీ అనేది ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఈ రెండు ఎయిమ్ చేసేది. కాకపోతే టైం అనేది, ఎందుకంటే ఇది డే టు డే, ఇది లాంగ్ టర్మ్. ఓకే, దీని ఫోకస్ ఏమో కంప్లీట్ కంపెనీ పైన, దీని ఫోకస్ ఏమో ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్ పైన, దీని టెక్నిక్స్ వేరే. సో అలా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ 5th యూనిట్ అమ్మ. సో వీఆర్ డన్ విత్ యువర్ పోర్షన్. ఓకే, థ్యాంక్ యూ.